ప్రియమైన విద్యార్థులందరికీ మరియు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు మరియు 8వ తరగతి తెలంగాణ సిలబస్ ప్రకారం మరి ఇంతకుముందు వీడియోలో చేసినట్లుగా మిగతా పాఠ్యాంశం నుండి ప్రతి ఒక్క పాఠ్యాంశం నుండి 10 ఎంసీక్యూ క్వశ్చన్ ఆన్సర్స్ మరియు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠ్యాంశం నుండి 10 ప్రశ్నలకు జవాబులు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. 7వ పాఠం మంజీరా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? మంజీరా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. మంజీరా నది ఏ నదికి ఉపనది అంటే గోదావరి నదికి ఉపనది. కృష్ణ, తుంగభద్ర, గోదావరి, కావేరి కావున గోదావరికి ఉపనది. మంజీరా నది ఏ నదికి ఉపనది అంటే గోదావరికి ఉపనది. మంజీరా పాఠంలో ప్రధానంగా ఏది వర్ణించబడింది? మంజీరా పాఠంలో ప్రధానంగా ఏది వర్ణించబడింది అంటే నగర జీవితం, పరిశ్రమలు, ప్రకృతి సౌందర్యం, యుద్ధాలు. అంటే మంజీరా పాఠంలో ప్రధానంగా వర్ణించబడింది ఏంటిదంటే ప్రకృతి సౌందర్యం అనేది వర్ణించడం జరిగింది. మంజీరా నది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అంటే రవాణా కోసం, సాగునీటి కోసం, విద్యుత్ కోసం, వాణిజ్యం కోసం. ఎలా ఉపయోగపడుతుంది అంటే సాగునీటి కోసం. మంజీరా నది రైతులకు సాగునీటి కోసం ఉపయోగపడుతుంది. నది చుట్టూ ఏమి కనిపిస్తాయని కవి చెబుతాడు. నది చుట్టూ ఏమి కనిపిస్తాయట అంటే భవనాలు, ఫ్యాక్టరీలు, అడవులు, పంట పొలాలు, రోడ్లు. అంటే నది చుట్టూ ఏవి కనిపిస్తాయి అంటే అడవులు, పంట పొలాలు మాత్రమే కనిపిస్తాయి. కవి మంజీరా నదిని దేనితో పోల్చాడు? స్నేహితురాలిగా, తల్లిలాగా, గురువులాగా, రాజులాగా దేనితో పోల్చడం జరిగింది అని అంటే తల్లిలాగా. కవి మంజీరా నది దేనితో పోల్చాడు అని అంటే తల్లిలాగా, తల్లితో పోల్చడం జరిగింది. నదులను కాలుష్యం చేయకూడదని పాఠం ఎందుకు చెబుతుంది అంటే శిక్ష ఉంటుందనా, అందం పోతుంది, జీవనాధారం కాబట్టి ఖర్చు ఎక్కువ అని. నదులను కాలుష్యం చేయకూడదని పాఠం ఎందుకు చెబుతుంది అని అంటే జీవనాధారం కాబట్టి. ఎందుకంటే మంజీరా నది కాలుష్యం చేయకూడదని ఈ పాఠం చెప్తుంది, జీవనాధారం కాబట్టి అని ఈ పాఠం చెప్తుంది. మంజీరా నది వల్ల ప్రజలకు ఏమి లభిస్తుంది? మంజీరా నది వల్ల ప్రజలకు ఏమి లభిస్తుంది? మంజీరా నది వల్ల అంటే వినోదం లభిస్తుంది, తాగునీరు, బంగారం, వాణిజ్యం. ఏది లభిస్తుంది అంటే తాగునీరు లభిస్తుంది. మంజీరా నది వల్ల ప్రజలకు ఏమి లభిస్తుంది అంటే తాగునీరు లభిస్తుంది. ఈ పాఠం మనలో ఏ భావాన్ని పెంచుతుంది? మంజీరా పాఠం ఏ భావాన్ని పెంచుతుంది? లోభం, ప్రకృతి ప్రేమ, కోపం, భయం. అంటే ఈ పాఠము ఏ భావాన్ని పెంచుతుంది అనగా ప్రకృతి ప్రేమను పెంచుతుంది. మరొక ప్రశ్న, ఈ పాఠం ప్రధాన సందేశం ఏమిటిది? ప్రతి పాఠ్యాంశానికి సందేశం, ప్రధాన భావం, ఉద్దేశం అనేది తప్పకుండా వస్తాయి. కాబట్టి మరి ఇందులో టెట్ అండ్ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులైతే తప్పక గుర్తుంచుకోవాల్సినటువంటి మరి ప్రశ్నలు, సందేశం, ప్రధాన ఉద్దేశం అనేవి తప్పక గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ పాఠం ప్రధాన సందేశం ఏమిటి అని అంటే ప్రకృతిని కాపాడుకోవాలి అనేది సందేశం ఇస్తుంది. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక పాఠం 8వది చూద్దాం. 8వ తరగతి తెలుగు చిన్నప్పుడే, 8వ పాఠం చిన్నప్పుడే అనే పాఠ్యాంశం నుండి 10 ప్రశ్నలకు జవాబులు మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మరొక ప్రశ్న చూసినట్లయితే చిన్నప్పుడే అనే పదానికి అర్థం ఏమిటి అంటే చిన్నప్పుడే అనేదానికి చిన్న వయసులోనే అనే పదానికి అర్థం ఉంటుంది. కావున బి సరైన జవాబు. చిన్నప్పుడే నేర్చుకోవాల్సినది ఏమిటి? చిన్నప్పుడే నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆటల, మంచి అలవాట్లు, సంపద, ఉద్యోగం. అంటే మంచి అలవాట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో శ్రమ ఎందుకు అవసరం అంటే భవిష్యత్తు కోసం. భయం కోసమా, బలవంతంగానా, పేరు కోసమా? అంటే చిన్న వయసులో శ్రమ ఎందుకు అవసరం అంటే భవిష్యత్తు కోసం అవసరం. సరైన జవాబు బి అవుతుంది. ఈ పాఠం ఎవరికి ముఖ్యంగా చెప్పబడింది?
ఎవరికి చెప్పబడింది? ఆప్షన్స్ చూడండి. పెద్దలకు, ఉపాధ్యాయులకు, పిల్లలకు, రైతులకు. మరి ఎవరికి ముఖ్యంగా ఈ పాఠం చెప్పబడింది అంటే పిల్లలకు ఈ పాఠం చెప్పబడింది. సమయాన్ని వృధా చేయకూడదని ఎందుకు చెబుతారు? ఎందుకు చెప్తారు సమయాన్ని వృధా చేయకూడదు అని? అంటే జీవితం విలువైనది. జీవితం విలువైనది కాబట్టి వృధా చేయకూడదు అని ఈ పాఠము తెలియజేస్తుంది. మరొక ప్రశ్న చూసినట్లయితే ఈ పాఠం ఏ విలువను నేర్పుతుంది? ఏ విలువను అని అంటే క్రమశిక్షణ అనే విలువను ఈ పాఠము తెలియచేస్తుంది. చిన్నప్పుడే చదువు ఎందుకు అవసరం అంటే జ్ఞానం పెరగడానికి. చిన్నప్పుడే చదువు ఎందుకు అవసరం? జ్ఞానం రోజుకు రోజుకు పెరగడానికి చదువు అనేది అవసరం. కవి పిల్లలకు ఎలాంటి సలహా ఇస్తాడు? ఎలాంటి సలహా ఇస్తాడు కవి పిల్లలకు అంటే కష్టపడాలి, ఎక్కువ నిద్రపోవాలి, ఆటలు ఆడాలి, మాట్లాడకూడదు. కవి పిల్లలకు ఎలాంటి సలహా ఇస్తాడట అంటే కష్టపడాలి అనేది సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది. చిన్నప్పుడే నేర్చుకున్నది ఎలా ఉంటుంది? మర్చిపోతాం, ఉపయోగం ఉండదు, జీవితాంతం ఉపయోగపడుతుంది, భారంగా ఉంటుంది. అంటే చిన్నప్పుడే నేర్చుకున్నది ఎలా ఉంటుంది? జీవితాంతం ఉపయోగపడుతుంది. జీవితాంతం అనేది ఉపయోగపడుతుంది. మరొక ప్రశ్న చూసినట్లయితే ఈ పాఠం సారాంశం ఏమిటి అంటే మంచి జీవితం చిన్నప్పుడే మొదలవుతుంది అనేది పాఠం యొక్క సారాంశం. చిన్నప్పుడే అనే పాఠ్యాంశం ఉన్నది కాబట్టి ఆ పాఠ్యాంశం ఎందుకు అవసరము, దీని యొక్క సారాంశం ఏమిటి అంటే మంచి జీవితం చిన్నప్పుడే మొదలవుతుంది అనేది ఈ పాఠం యొక్క చిన్నప్పుడే అనే పాఠ్యాంశం యొక్క సారాంశం. ఇక 9వ పాఠం చూద్దాం. 9వ పాఠంలో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్. అమరుల నుండి అమరులు అంటే ఎవరు? అంటే ధనవంతుల, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు, రాజులు, కవులు. అమరులు అంటే ఎవరు అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు అమరులు అని అంటారు. అమరులు దేనికోసం త్యాగం చేశారు? దేనికోసం చేసిండ్రు? దేశ స్వేచ్ఛ కోసం చేశారు. అమరులు దేనికోసం త్యాగం చేశారు అంటే దేశ స్వేచ్ఛ కోసం త్యాగం చేయడం అయితే జరిగింది. మరొక ప్రశ్న చూద్దాం. ఈ పాఠం మనలో ఏ భావాన్ని కలిగిస్తుంది? అమరులు అనే పాఠ్యాంశము దేశభక్తి అనే భావాన్ని కలిగిస్తుంది. అమరుల త్యాగం వల్ల మనకు ఏమి లభించింది అంటే స్వేచ్ఛ అనేది లభించింది. అమరులను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే వారి త్యాగం గొప్పది కాబట్టి. ఇప్పుడు ఇవి ఆప్షన్స్ అన్నీ చదవాలి. ఓకే, వారి త్యాగం గొప్పది కాబట్టి అమరులను గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ పాఠం ఎవరి గురించి చెప్తుంది అంటే స్వాతంత్ర సమరయోధుల గురించి. అమరులు అనే పాఠ్యాంశము ఎవరి గురించి చెప్తుంది అంటే స్వాతంత్ర సమరయోధుల గురించి. సరైన జవాబు బి అవుతుంది. అమరుల జీవితం మనకు ఏది నేర్పుతుంది అంటే ధైర్యం, త్యాగాన్ని నేర్పుతుంది. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. తప్పకుండా మధ్యలో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమరుల జీవితం మనకు ఏది నేర్పుతుంది అంటే ధైర్యం, త్యాగాన్ని నేర్పుతుంది. మనం అమరులను ఎలా గౌరవిస్తావు అమరులను అని అంటే ఇక్కడ వారి ఆశయాలు పాటించడం ద్వారా అమరులను గౌరవించడం జరుగుతుంది. మనం అమరులను ఎలా గౌరవించాలి అంటే వారి ఆశయాలు పాటించడం ద్వారా అమరులను గౌరవించడం అనేది జరుగుతుంది. ఈ పాఠం విద్యార్థులకు ఎందుకు ముఖ్యము? ఏ పాఠము అంటే అమరుల పాఠము విద్యార్థులకు ఎందుకు ముఖ్యము అంటే దేశ ప్రేమ పెంచుతుంది అని ముఖ్యము. మరి ఈ పాఠం ప్రధాన సందేశం ఏమిటి? ఈ పాఠం యొక్క ప్రధాన సందేశం ఏమై ఉంటుంది? సందేశం. ప్రతి పాఠ్యాంశానికి సందేశం అనేది రావడం జరుగుతుంది. ప్రియమైన విద్యార్థులలో తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి.
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ప్రధాన సందేశం ఏమిటి అంటే దేశం కోసం త్యాగం చేయాలి అనేది సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠం ప్రధాన సందేశం ఏమిటి అని అంటే దేశం కోసం త్యాగం చేయాలి అనేది అమరుల అనే పాఠ్యాంశము అమరులు అనే పాఠ్యాంశం యొక్క సందేశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మరియు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.